WTC ఫైనల్ లోపల సౌత్ ఆఫ్రికా చతికిల పడిపోయింది. 134 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. మీరు చూడండి, ప్యాట్ కమిన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఒక కెప్టెన్ గా, ఒక బౌలర్ గా ఎంత కృషి చేస్తాడో. జస్ట్ అబ్జర్వ్, 18.1 ఓవర్స్ వేసి 28 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్ తీశాడు. సో మిగతా బౌలర్లు స్టార్క్ 13, అలాగే హెజిల్వుడ్ 15 ఓవర్లు వేశారు. నాథన్ లయన్ కేవలం 8 ఓవర్లు వేశాడు. అంటే అబ్జర్వ్ చేయండి, ఒక కెప్టెన్ గా అతను ఎంత తప్పిస్తున్నాడో. ఒక కెప్టెన్ గా బాబ్ విల్లీస్ తర్వాత 5 వికెట్స్ తీసిన బౌలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. బట్ హీజ్ గ్రేట్నెస్ ఏంటంటే 28 for 6, ఇతనే బెస్ట్ బౌలింగ్ కెప్టెన్ గా. సో ఇంత గొప్ప గణాంకాలు, 300 వికెట్లు కూడా తీశాడు. ఈజ్ సచ్ ఎ లవ్లీ కెప్టెన్ అండ్ ఎ బౌలర్ అండ్ ఒక టీమ్ ప్లేయర్. సో ఆస్ట్రేలియా గురించి మీకు ఫస్ట్ చెప్పాను, ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్ గెలుస్తుందని, WTC ఫైనల్ తప్పకుండా గెలుస్తుందని. ఇంగ్లాండ్ ఇండియా వెళ్ళుంటే అటు ఆస్ట్రేలియాకి అవకాశం దక్కకపోయేది. బట్ ఇండియా ఒక మంచి అవకాశాన్ని ఆస్ట్రేలియాకి ఇచ్చింది. అటు ఆస్ట్రేలియాలో కంపల్సరీ 4 టెస్ట్ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితులు పట్ల మనం వెళ్ళాం. అక్కడ ఓడిపోయినాం, చతికిల పడిపోయినాం. అంతకుముందు న్యూజిలాండ్తో 3-0తో చిత్తుగా ఓడిపోయినాం. సో అయినా మనకి ఏంటంటే, మనం క్రికెట్ ప్రేమికులం ఇండియా మొత్తం. సో చూస్తూనే ఉంటాం. బస్ WTC ఫైనల్ చూస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా పేలవమైన ప్రదర్శన. అంటే బ్యాటింగ్లో బౌలర్లు అంత కష్టపడి, నిన్న ఇదే టైంకి బౌలర్లు బౌలింగ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఒక రోజు తిరగక ముందే మళ్ళీ ఇప్పుడు బౌలింగ్ స్టార్ట్ చేశారు సౌత్ ఆఫ్రికాకు. అంటే ఎంత బ్యాటర్స్ ఎంత పూర్తిగా నిర్లక్ష్యంగా ఆడారో చూసారా. సో కనీసం ఒక 200 పరుగులు, కనీసం ఒక 10 పరుగుల ఆధిక్యాన్ని కూడా సంపాదించలేకపోయింది సౌత్ ఆఫ్రికా. ఒక బౌమా అంతకంటే గొప్పగా ఎవ్వరు కూడా ఆడలేకపోయినారు. బెడింగం అలాగే బౌమా ఇద్దరు మాత్రమే కొద్దిగా చెప్పుకునే స్కోర్ చేశారు. 134 రన్స్ ఆధిక్యాన్ని ఇచ్చారు ఆస్ట్రేలియాకి. మనం అప్పుడే చెప్పాం, ఆస్ట్రేలియాకి 212 అంటే అది 500 పరుగుల లాగా. సో ఆస్ట్రేలియా ఇప్పటికీ 138 రన్స్ లీడ్లో ఉంది. సో ఆస్ట్రేలియాని ఆపడం సౌత్ ఆఫ్రికా వల్ల కాదు. బట్ ఆస్ట్రేలియా ఇప్పుడు 4 వికెట్లు కోల్పోయింది. బట్ 4 వికెట్లు కోల్పోయినా తిరిగి మరి ఈ 4th ఇన్నింగ్స్ లోపల, మరి లార్డ్స్ లోపల చేస్తుందా? ఆస్ట్రేలియా అద్భుతమైన బౌలింగ్కి, ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన బౌలింగ్ ఏ టీంకి లేదు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, హెజిల్వుడ్, నాథన్ లయన్ అందరు కూడా దాదాపుగా 300కు పైగా, నాథన్ లయన్ అయితే 500కు పైగా వికెట్లు తీశాడు. సో స్టార్క్ 300 దగ్గరలో ఉన్నాడు. ఈరోజే ప్యాట్ కమిన్స్ 300 వికెట్లు తీశాడు. సో ఇంత